ట్రాఫిక్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందే విధంగా ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులు ఈ నియమాలు పాటించాలని, లేని యెడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీకాకుళం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం తెలిపారు. గత 20 రోజుల్లో 3 యాక్సిడెంట్లు, బలగా, సూర్యమహల్ జంక్షన్, ఆర్సవిల్లి టెంపుల్ వద్ద ప్రమాదాలు జరిగిన గుర్తు తెలియని వాహనంగా స్థానికులు చెప్పడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి ఆటోలను స్వాధీనం చేసుకుని డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు వహించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రమాణం చేయించారు. పట్టణంలోని పలు కూడలిలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాదరావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. 20 రోజుల్లో శ్రీకాకుళం పట్టణంలో బాలగా, సూర్యమహల్ జంక్షన్, అరసవెల్లి ప్రాంతాల్లో 3 యాక్సిడెంట్లు జరిగాయి. 3 యాక్సిడెంట్లలో గుర్తు తెలియని ఆటో వస్తున్నటువంటి ప్యాసింజర్స్ ప్రయాణికులు గుర్తించినట్టు, రోడ్డు మీద పాఠశాలను గుర్తించినట్టు మాకు కంప్లైంట్ అడిగింది. తదుపరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మేము దర్యాప్తు చేయడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా వెరిఫై చేసి కన్సల్ట్ ఆటోని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆటో డ్రైవర్ తీసుకొచ్చి విచారించగా వాళ్ళు తనకి నేరాన్ని అంగీకరించారు. కానీ ఇక్కడ చింతించదగిన విషయం ఏమిటంటే, ప్రమాదం సంభవించినటువంటి సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత వారిని గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా జరగకన్నా ఆటో నాపకన్నా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు. ఇది మనం ఖండిస్తున్నాం. నేను ఇంకొప్పుడు అలా జరగకన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు సోషల్ సర్వీస్ చేసి ఇంకొప్పుడు భవిష్యత్తులో చేయమని వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి అందరూ కూడా నాకు విజ్ఞప్తి, మీకు ఏదైనా ప్రమాదం మీకు సంభవించినప్పుడు కానీ ఏదైనా జరిగినట్టు వీళ్ళు పోలీసు ఇన్ఫార్మ్ చేయండి. గాయపడిన క్షత్రగారిని హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణానికి మనం సహాయం చేయవలసిందిగా శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీసు తరఫున నేను కోరుతున్నాను.